రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో మనం తెలియజేసే ప్రధాన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సన్నవాటికి బోనస్ అనేది ఇవ్వడం అనేది ప్రకటించింది కదా. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలియజేస్తున్నా. అయితే ప్రధానంగా గతంలో 33 రకాల వెరైటీస్ సన్నవి ఉంటే అందుట్లోకి వెళ్ళి కుదించి 7 వాటికి ఇచ్చిండ్రని మనం గతంలో ఒక వీడియో చేసినాం. అంటే మన లొకాలిటీని ఉద్దేశించి రకరకాలుగా ఉడికించి కానీ పొడుగు వెడల్పు చూడడం కానీ ఇటువంటి వాటిని అన్నిటినీ టెస్ట్ చేయడంలో కొన్ని ముందు కొన్ని వెనుక అయిన పరిణామాలు కూడా ఉన్నాయనేది కూడా తెలియజేసినాము. అయితే ఈ దాని తరుణంలో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతీయతను మరియు తెలంగాణ యొక్క ప్రాంతీయతను అందరికీ తెలియజేయాలి. ఈ ఎలా తెలియజేయాలంటే ఈ రకమైన వడ్లు సన్న రకాలమైన ఈ రకమైన సన్న వడ్లు పండిస్తే తెలంగాణ స్థానికత అనేది తెలియజేస్తాం అన్న ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంటు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరు ఏం చేసిండ్రంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము అందరు కలిసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకే ఒక ప్రధానమైన నిర్ణయం ఏమిటంటే సన్నవాటికి బోనస్ ఇవ్వాలి. ఆ సన్నవి ఏవి, ఎన్ని రకాలు? 7 రకాలవి మాత్రమే ఇచ్చిండ్రు. అందుట్లో ఏంది అంటే జై శ్రీరామ్ తర్వాత హెచ్ఎంటి సోనా, బీపీటీ సోనా తర్వాత తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ ఆల్రెడీ అందరికి తెలిసిందే. మన తెలంగాణ సోనా అనేది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ అనేది పెరగదు అన్న ఉద్దేశం అనేది తెలియజేసినాం. ఇది ప్రధానమైన అంశము. దాని తర్వాత ఈ కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715 ఈ రకాలు అనేటివి ప్రధానంగా WGL 44 సిద్ధి ఈ రకాలు అనేటివి ఈ 7 రకాల వరి రకాలు అనేటువంటివి తెలంగాణ ప్రాంతానికి చెందినవి మరియు తెలంగాణ స్థానికతను తెలియజేయడానికి మరియు తెలంగాణ స్థానికతను అందరికీ తెలియపరచడానికి మరియు దాని యొక్క గుర్తింపును పెంపొందించడానికి ఈ 7 రకాల వెరైటీస్ వేసుకోమని చెప్పడం అనేది తెలియజేయడం అనేది జరిగింది. 7 రకాల వెరైటీస్కి 500 రూపాయల బోనస్ అనేది ఇవ్వాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు. రీసెర్చ్ స్టేషన్లో తీసుకునే వడ్లు అయితే ఇవి కాకుండా వేరే రకమైన వడ్లు రకరకాలుగా ఉంటాయి కదా. 75 అని 115 అని ఇంకోటి IR 64 IR 8 ఇంకా రకరకాల ఎన్ని వెరైటీస్ 1000 రకాల వరి వెరైటీస్ ఉన్నాయి. అయితే అందుట్లో ఈ 7టికి మాత్రమే ఇస్తున్నారు కదా. ఇవి 7 ఏంది అనేది కూడా రైతుకు కానీ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్కి కానీ అందరికీ తెలియదు కదా ఎట్లా అన్న ఉద్దేశం అందరికీ రావచ్చు. కాకపోతే రైతు సోదరుడు చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే దీనిలో ప్రధానంగా రైతు సోదరుడు చేయాల్సిన ప్రధానమైన ఉద్దేశం తీసుకున్న రెసిప్ట్ ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి ఫర్టిలైజర్ కానీ సీడ్ కానీ పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందు ఏం కొనుగోలు చేసినా రసీదు పత్రం అనేది తీసుకోవాలి. దాని మీద ఫలానా డీలర్ అయిన సంతకము మీ సంతకం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ప్రధానమైన అంశం. అయితే ఈ 2 సంతకాల తర్వాత దాని మీద ఉన్నటువంటి డాటా అనేది ఏదైతే ఉందో దాని మీద ఉన్న డాటా ఏదైతే ఉందో అంటే సన్నది తీసుకున్నాడు, లావు తీసుకున్నాడు. సన్నది తీసుకుంటే 1638 లేకుంటే 7715, ఇంకోటి WGL 44 సిద్ధి అనో, ఇంకా తెలంగాణ సోనా, బీపీటీ సోనా, హెచ్ఎంటీ అనో, జై శ్రీరామ్ అని ఏదో ఈ వెరైటీ తీసుకున్నాడు. ఇన్ని సంచులు తీసుకున్నాడు, ఎన్ని ఎకరాలు ఉంది అనేది ఎట్లా అంటే రైతు సోదరుడు కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు షేంది పాస్బుక్ ఆధార్ కార్డ్ అనేది పక్కా తీసుకొని పోయి ఆ షేన్ పాస్బుక్ అనేది ఆ ఫర్టిలైజర్ షాప్ వల్ల లాగిన్ దాంట్లో సీడ్ డీటెయిల్స్ సంబంధించిన లాగిన్ దాంట్లో పట్టాదారు పాస్బుక్ డీటెయిల్ అనేది ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్గా పట్టాదారు పాస్బుక్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఎన్ని ఎకరాలు భూమి ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా తెలవగానే దాన్ని ఉద్దేశించి రసీదులో ఏదైతే 1638 ఏదైనా తెలంగాణ బీపీటీ సోనా, తెలంగాణ సోనా ఏదనేది దాని మీద ఆన్లైన్ ఈడ రిసిప్ట్లో రాసింది ఆన్లైన్ చేసుకుంటారు. ఆన్లైన్లో చేసిందే
రిసిప్ట్లో ఉంచుకున్నదే ఆన్లైన్ చేసిన డేటా గవర్నమెంట్కి వెళ్తుంది. దాంతోపాటుగా రిసిప్ట్ అనేది కూడా రైతు అనేది ప్రధానంగా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. భద్రపరచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పంట చేతికి వచ్చే వరకు రిసిప్ట్ అనేది ఉంటేనే రేపటి నాడు రైతు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ బోనస్ సంబంధించిన విషయంలో పలానా వెరైటీ నేను ఇది వేసినా కానీ ఇది వేసినా అని ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండాలి అంటే రసీదు అనేది మన దగ్గర ప్రధానంగా ఉంటేనే సెట్ అయిపోతుంది. ఇది నేను రైతు సోదరులకు తెలియజేసే ప్రధానమైన అంశం. రైతు సోదరులు దీన్ని గుర్తింపు చేసుకొని వీటిని ప్రతిదీ ఎటువంటి వడ్లు కొన్నా కానీ ఈ సన్న రకాల వడ్లు కొన్నట్లుగా ఆన్లైన్ చేయించేసుకొని కంప్లీట్గా ఆన్లైన్ చేయించుకొని బోనస్ సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ చేసుకొని బోనస్ని పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.